మన మంచి కోరుకునే వాళ్ళు మనం ఏదైనా తప్పు చేస్తే మన తప్పుని వేలెత్తి చూపి సరిదిద్దుతారు. మన చెడు కోరుకునేవారు మనం ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తూ ఉంటారు. నువ్వు ఎంత సంపాదించినా నీ కాళ్ళపై నువ్వు నిలబడి నలుగురిని గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే రేపు నువ్వు మరణిస్తే నీ కాళ్ళతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. ఆ నలుగురే నిన్ను కాటి వరకు తీసుకువెళ్ళేది. కాసేపు ఆక్సిజన్ అందించి ప్రాణం నిలబెట్టే డాక్టర్ని దేవుడిని అంటున్నాం. మరి జీవితాంతం ఆక్సిజన్ అందించే చెట్లను మాత్రం నరికేస్తున్నాం. వీలైతే మొక్కల్ని నాటండి, కానీ ఉన్న మొక్కల్ని నరకొద్దు. నలుగురికి మంచి చేయడానికి ఆరాటపడాలి, కానీ నలుగురి చేత మంచి అని అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. గుర్తుపెట్టుకో, ఎవరిని ఎక్కువ నమ్మకు. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనుక బురద జల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనుక ఉన్నవాళ్లే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. ఇవాళ నీకు చేయి అందించేందుకు ఎవరూ లేరని బాధపడొద్దు. నువ్వు అనుకున్నది సాధిస్తే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టేందుకు ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది. రోడ్డుపై వెళుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త వేగం తగ్గి నిదానంగా దాటితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా దాటవచ్చు. నీ కంటికి ఏదైనా వ్యర్థంగా కనిపిస్తే దానిని ఉపయోగించుకునే జ్ఞానం నీకు లేదని అర్థం. ఎందుకంటే ఈ సృష్టిలో వ్యర్థమైనది అంటూ ఏదీ లేదు. మంచిని గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన ఎవ్వరూ పట్టించుకోరు. అది జీవితంలో ఏదైనా సాధించి చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు. ఇక్కడ మంచి మాట కంటే ఎవరు చెబుతున్నారు అనేది ముఖ్యం. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అని అనిపించినప్పుడు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు దానితో ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు ఏంటో మరి, ఒకరు ఎదుగుతుంటే వాడిని తొక్కి మిగతా వాళ్ళు ఆనందిస్తారు. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కని చులకనగా చూస్తాము. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టే సింహం అంటే అందరికీ భయం. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకు. ఇతరులను కించపరిచేలా మాట్లాడడం అనేది మన బలహీనతను తెలియజేస్తుంది తప్ప మనపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. చేసే పని ఏదైనా బానిసలా కాకుండా ఆ పని మనది అనుకొని యజమానిలా బాధ్యత తీసుకొని కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా నీ కష్టం నిన్ను యజమానిని చేస్తుంది. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయటం, ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండడం, పేదరికంలో నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వం, కోపంలో సహనం, కష్టాలను తట్టుకొని ఉండడం, సాటి మనిషిని గౌరవించడం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదా అని కంటిలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని లక్షణం అలాంటిది. ధైర్యంగా తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేదా వినకుండా సాగిపోవడమా అనేది నీ నిర్ణయంలోనే ఉంది. మిత్రమా, మనం 4 విషయాలలో మన తోటి మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి. మిత్రమా, మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ
ఏదైనా ఏది పెంచుకోవాలి అనే నిర్ణయం మాత్రం మనదే. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, మనం ఎదుటి వారికి ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారితో నువ్వు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒకే ఒక్క మాటతో తెంచేయగలరు. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మీ హరికా కుమార్.